సార్ ఇప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది ఆల్ టైమ్ హైకి దగ్గరలో ఉంది. సో, ఇప్పుడు వార్ టెన్షన్ కూడా రష్యా, యుక్రెయిన్ వార్ కూడా మళ్ళీ స్టార్ట్ అయిందని కొన్ని న్యూస్‌లో మనం వింటున్నాం. సో, ఇప్పుడు అనేది మీ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం చార్ట్‌లో ఏం చూపిస్తుంది? సో, గోల్డ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రైజింగ్‌లోనే ఉందండి ప్రెజెంట్. మొన్న దీవాళికి ఒక చిన్న డిప్ వచ్చింది. ఆ డిప్ వచ్చిన దగ్గర నుంచి డిప్ వచ్చిన తర్వాత నుంచి మళ్ళీ రైజింగ్‌లోనే ఉంది గోల్డ్. సో, మనం లాస్ట్ టైమ్ కూడా ఒకసారి డిస్కస్ చేసుకున్నాము. సో, గోల్డ్ గనక ఆల్ టైమ్ హైని ఈ ఇయర్‌లో ఉన్న ఆల్ టైమ్ హైని గనక మళ్ళీ బ్రేక్ చేస్తే గోల్డ్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. అయితే ఏంటంటే ఒకవేళ ఈ వార్ ఇష్యూస్ వల్ల ఏదన్నా ఆల్ టైమ్ హై బ్రేక్ అయిందంటే గోల్డ్ అనేది మళ్ళీ మనం ఇంకో పీక్ చూడొచ్చు. సో, లేదు ఈ వార్ టెన్షన్స్ అనేది ఏమీ లేకుండా అంటే మళ్ళీ అన్నీ సమసిపోయి అంతా మంచిగా ఉందనుకోండి. అప్పుడు మళ్ళీ ఏంటంటే మనకి నెక్స్ట్ క్వార్టర్‌లో గోల్డ్ అనేది కొంచెం కన్సాలిడేషన్‌లో ఉండే అవకాశం ఉంటుంది. ఓకే. అది. సో, ఇప్పుడు కన్సాలిడేషన్ అని అనుకోవచ్చా? లేకపోతే పడిపోవడం అని చెప్పుకోవచ్చా? కన్సాలిడేషనే ఉంటుందండి. అంటే పడిపోవటం అంటే మనకి చిన్న డిప్ వచ్చినా కూడా అదేంటంటే మనం పడిపోయిందని అనుకోకూడదు. అది కన్సాలిడేషన్ అనే అనుకోవాలి. మనకేంటంటే డ్రాస్టిక్ ఫాల్ వస్తేనే మనం పడిపోయింది అని చెప్పుకోవాలి. సో, ఇప్పుడు జనరల్‌గా చాలామంది ఏంటంటే బంగారం ధర తగ్గిపోతుంది అంటున్నారు. పాపం జనాలు కూడా ఎప్పుడు తగ్గుతుందా అని వెయిట్ చేస్తున్నారు. జనాలు ఊహించే స్థాయిలో ఇప్పట్లో గోల్డ్ అయితే తగ్గదసల. సో, నెక్స్ట్ క్వార్టర్‌లో కూడా గోల్డ్ అనేది ఏంటంటే కన్సాలిడేషన్‌లో ఉండే అవకాశాలే ఉన్నాయి. టెక్నికల్‌గా చూసుకుంటే కన్సాలిడేషన్‌లో ఉండే అవకాశాలు ఉన్నాయి. సో, ఇప్పుడు డ్రాస్టిక్ ఫాల్ అని మీరన్నారు. గోల్డ్ అనేది ఇప్పుడు మీ చార్ట్‌ల ప్రకారం డ్రాస్టిక్ ఫాల్ అనేది ఎక్కడైనా కనిపిస్తుందా సార్? డ్రాస్టిక్ ఫాల్ అనేది అయితే లేదు. కాకపోతే ఏంటంటే డిప్ అనేది మాత్రం కొంచెం ఫాస్ట్ డిప్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అది కూడా నెక్స్ట్ క్వార్టర్‌లో. అయితే ఇదంతా ఏ బేసిస్ మీద ఈ ఇయర్ ఇప్పటి వరకు ఉన్న ఆల్ టైమ్ హై బ్రేక్ అవ్వకపోతేనే ఇది జరుగుతది. ఈ వార్ ఇష్యూస్ వల్ల ఏ ఒక్క రీజన్ వల్లన్నా గానీ ఒకవేళ ఈ ఇయర్‌లో ఉన్న ఆల్ టైమ్ హైని మళ్ళీ ఈ డిసెంబర్ లోపే గనక బ్రేక్ చేస్తే మాత్రం గోల్డ్ మళ్ళీ కొత్త హైస్ ఫార్మ్ అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు గోల్డ్ ఓకే. మరి సిల్వర్ పరిస్థితి ఏంటి సార్? సిల్వర్ ఎలా ఉంది? సిల్వర్ కూడా సేమ్ అదే సిచ్యువేషన్‌లో ఉంది. కాకపోతే ఏంటంటే సిల్వరు అంటే ఇప్పుడు మనకి గోల్డ్ అనేది ఆల్ టైమ్ హై రీచ్ అయిపోవటం వల్ల ఇన్వెస్టర్స్ ఎక్కువ మంది ఏంటంటే సిల్వర్ కూడా రైజింగ్‌లో ఉంది కాబట్టి ఫండ్స్ అనేదాన్ని కొంత సిల్వర్‌లో ఎక్కువగా ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. అందువల్ల గోల్డ్ కన్సాలిడేషన్‌లో అంటే డిప్ వచ్చిన తర్వాత నుంచి కూడా దీవాళి తర్వాత ఏదైతే ఒక డిప్ వచ్చిందో అక్కడి నుంచి గోల్డ్ రైజింగ్‌లో ఉంది కాబట్టి ఆ ఒక్క దాన్ని బేస్ చేసుకొని సిల్వర్ ఇంకా బాగా బూస్ట్ అయింది. ఓకే. ఆ ఒక్కదాన్ని అంటే గోల్డ్ ఇప్పుడు పడిపోతుంది అనుకోండి, ఆబ్వియస్‌గా సిల్వర్ కూడా పడుతుంది. కానీ గోల్డ్ కన్సాలిడేషన్ మోడ్‌లో ఉంది కాబట్టి ఇన్వెస్టర్స్ ఏంటంటే ఇది మనకి రైట్ టైం సిల్వర్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి అని చెప్పేసి సిల్వర్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం జరిగింది. అందువల్ల సిల్వర్‌లో ఏంటంటే టెక్నికల్‌గా ఎడ్జ్ ఉంది పెరగడానికి. ఇంకా. సో, అందువల్ల సిల్వర్ అనేది మంచిగా రైజ్ అవుతుంది. ఓకే.